నిన్న తిరుపతిలో 6 మంది భక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. దీని తప్పు ఎవరిది? ఒకళ్ళు రాజకీయం చేస్తున్నారు, గవర్నమెంట్ సీరియస్ అవుతుంది, అధికారులు ఎర్రిముఖం వేసి చూస్తున్నారు. ప్రతిసారి జరిగే తంతు ఇదే. అసలు దీన్ని పూర్తిగా విశ్లేషించుకుంటే మనకి ప్రేమ భక్తి ఉండొచ్చు, అతి భక్తి పనికిరాదు. దేవుణ్ణి చూడాలన్న ఆరాటం ఉండొచ్చు, అతి ఆరాటం పనికిరాదు. రేపొద్దున్న ఎప్పుడో టికెట్లు ఇస్తారంటే ఈ రోజు మార్నింగ్ నుంచి క్యూ లైన్లో నిలబడేది ఏంటండి? 36 గంటల పాటు ఏ విధంగా మీరు క్యూ లైన్లో నిలబడి టికెట్లు తీసుకుని మనుషులు నీరసించేసి, దేవుడు నిజంగా కనపడతాడు, క్యూ లైన్లోనే కనపడతాడు. ఆ నీరసాలతోటి తెలుసో తెలియకో ఒక అధికారి చేస్తే, తప్పు చేస్తే అమాంతం ఎగబడిపోయి దూకేసి ఆ నీరసంలో మనిషి నిలబడగలడా? తొక్కిసలాట జరగటం ఘోరమే. అది అధికారుల నిర్లక్ష్యమే. ఒకేసారి వదలటం తప్పే కాదంటలేదు, కానీ మనం కూడా ఆలోచించాలి కదా. మన ప్రాణాలు మనకు ముఖ్యం కదా, మన కుటుంబానికి ముఖ్యం కదా. ఎందుకు ఆలోచించలేదు ఎవరు? ఇంకా రాజకీయ పార్టీలు అంటారా? ఇదే అవకాశం. చిన్న లూప్ హోల్ పెట్టుకుని నిన్న రోజా గారు వచ్చింది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు అసమర్థత పాలనకి దీనికి ఏం సంబంధం నాకైతే అర్థం కావట్లేదు. ఈ టైంలో శవ రాజకీయాలు అవసరమా? ఒక రోజే కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే బురదలు వేస్తాం కరెక్టా? రోజా గారు అయితే ఏమంటున్నారో ఒకసారి ఇందాం దీంట్లో. ఆ జిల్లా ఎస్పీకి అలాగే కలెక్టర్ కి బాధ్యతనిస్తారు, అలాగే పాలక మండలికి బాధ్యతనిస్తారు. సో వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని చేయాల్సిన పనిని ఈ రోజు వీళ్ళు నిర్లక్ష్యం చేసి 6 మంది ప్రాణాలు బలికొని 34 మంది గాయాల పాలైతే ఎవరికి సంబంధం లేదు, ప్రమాదవశాత్తు జరిగిందని 194 బిఎన్ఎస్ఎస్ పెట్టడం ఎంతవరకు సమంజసం? సో ఈ రోజు నేను అడుగుతున్నాను, మొన్న విజయవాడలో హైందవ శంకారావం చేశారు, హైందవుల్ని మనం కాపాడుకోవాలి. మరి ఈరోజు ఇంతమంది హైందవ భక్తులు చనిపోతూ గాయాలవుతుంటే ఎక్కడికి వెళ్ళారు ఈ పీఠాధిపతులు? ఇప్పుడు బయటికి రండి, బయటకు వచ్చి తిరుమల పవిత్రతను కాపాడండి, అక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి. ఆ చనిపోవటానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని, పాలక మండలిని నిలదీసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు మరి ధర్నా చేయండి. ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మీరు మొన్న చూస్తే అసలు లడ్డూలో కల్తీ జరగకపోయినా వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాధవీలత గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో భజన చేసుకుంటూ వచ్చి ఎన్ని రకాలుగా మాట్లాడిందో మనం చూసాం. నిజంగా మీకు దేవుడి మీద భక్తి ఉంటే, భక్తుల మీద ప్రేమ అభిమానం ఉంటే ఈరోజు 6 మంది ఎవరి వల్ల అయితే చనిపోయారో ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఈ ప్రభుత్వంలో ఎవరెవరి చావుకు కారణమయ్యారో వాళ్ళందరి మీద మోడీ గారికి చెప్పి క్రిమినల్ కేసులు పెట్టించండి. అండ్ ఈ రోజు మీరు చూస్తే ఇదండి, పరామర్శించి వచ్చి దీనికి బాధ్యుల్ని శిక్షించాలి అన్నంత వరకు తప్పులేదు, నో ప్రాబ్లం. ఏ ప్రతిపక్షమైనా ఎలాగ మాట్లాడదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలంట. అమ్మా రోజమ్మ, ఎల్జీ పాలిమర్స్ చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు పెట్టారా? అన్నమయ్య డ్యామ్ కూలిపోయి 42 మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారా? రియా హాస్పిటల్, నీ జిల్లాయే, రియా హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 12 మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు పెట్టారా?
ఆలోచించి మాట్లాడటం నేర్చుకుంటే జనం నమ్ముతారు. ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా ఏమనుకుంటున్నాడంటే చనిపోవటం బాధాకరం, ఆ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం ఖచ్చితంగా ఖండించాలి, కానీ రాజకీయ ఉద్దేశంతో విమర్శలు చేయొద్దు దయచేసి. కాదు, కూడదు, మేము రాజకీయ ఉద్దేశంతోటే చేస్తాం, నేషనల్ మీడియాకి ఇమ్మీడియట్లీగా ఈ రిపోర్ట్లన్నీ పంపించేస్తాం. ఈ వీడియోలు కూడా నేషనల్ మీడియాకి విత్ ఇన్ 10 minutesలో వెళ్ళిపోయినాయి. నేషనల్ మీడియాకి 10 minutesలో వెళ్ళినాయి అంటే ఇది ప్లాన్ అనుకోవాలా? ప్లాన్ ప్రకారం జరిగింది అనుకోవాలా? ఏమి చూస్తూ ఊరుకోలేదనన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు అయితే క్షమించండి, తప్పు జరిగిపోయింది అని చెప్పి క్షమాపణ అడిగారు. చంద్రబాబు నాయుడు గారు నిలదీశారు జనాన్ని, అక్కడ ఉన్న అధికారులను. వాళ్ళు నువ్వు చేసావంటే నువ్వు చేసావని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారు. మీరు ఇచ్చిన అలుసు ప్రతి వ్యవస్థలో నిర్వీర్యం అయిపోయింది. దాని ప్రతిఫలమే ఈ 6 కుటుంబాలకి ఒక్కొక్కరికి ఉద్యోగం ఇస్తా అన్నారు, 25 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్గా ప్రకటించారు. తిరిగి పోయిన ప్రాణాలు ఎలాగో తిరిగి రావు, కానీ మంచి అయితే చేశారు. దయచేసి రాజకీయాల్లోకి లాగొద్దు ఇలాంటి విషయాలు, ముఖ్యంగా బాధాకరమైన విషయాలు. ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను. తప్పమ్మ. ఒక పక్క కుటుంబాలు నాశనం అయిపోయి చనిపోయి వాళ్ళు బాధపడుతుంటే మీ రాజకీయాలు ఏంటమ్మా? చిల్లర రాజకీయాలు. ఈ మధ్యన కనపడలేదు మహాతల్లి, ఈ మధ్య వచ్చింది, మళ్ళీ దొరికిందిగా, శవాలు దొరికినాయి కదా, వచ్చేసింది. జనాలు చూస్తున్నారని నువ్వు చెప్తున్నావు కదా, ఖచ్చితంగా జనాలు చూస్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, జనాలకు ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. అందుకే కదా మీకు 11 వచ్చినాయి అని నేను అంటున్నానని కాదు. భవిష్యత్తు ఆలోచించి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళమను మీ జగన్మోహన్ రెడ్డి గారిని ముందు. అక్కడ నిలదీయమను, రోడ్ల మీదకి వచ్చి నిలదీయటం కాదు. ఓకేనా? బాయ్.